నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజున వీడియో ఇది. 2024లో నవంబర్ 4న జరిగిన వీడియో ఇది. కార్తీక మాసంలో అన్ని రోజుల కన్నా సోమవారం నాడు ప్రత్యేకత ఉంటుంది కదా, ఎందుకంటే శివుని పూజలు సోమవారం నాడు చేస్తారు కాబట్టి. మేమైతే సోమవారం నాడు ఉదయమే లేచి ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే పూజ అంతా పూర్తి చేసుకున్నాము. అసలైతే గోదావరిలో స్నానం చేసి పూజ చేస్తారు అక్కడే. మాకు గోదావరి దగ్గరగా ఉన్నా కూడా మేము వెళ్ళలేకపోయాము, అందుకు మేము ఇంటి దగ్గరే చేసేసుకున్నాము పూజ అంతాను. గోదావరిలో వదలాల్సిన దీపాలని కూడా మేము తులసి మొక్క దగ్గరే ఒక ప్లేట్లో వాటర్ పోసి వదులుతాము దీపాలని. తులసి మొక్క దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర కూడా పూజ చేసేసుకున్నాము. తర్వాత రామాలయానికి వెళ్ళి రాముడి దగ్గర, తులసి మొక్క దగ్గర, అలానే ధ్వజస్తంభం దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము. అవే ఒత్తులు వెలిగించుకున్నాము. తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న అంకాలమ్మ తల్లికి కూడా దీపం పెట్టాము. అలానే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మా ఇంట్లో ఉండే రుబ్బురోలకైతే పసుపు రాసి బొట్లు పెట్టి దీపం వెలిగిస్తాము. అంటే రుబ్బురోల్ని శివుడి కింద భావిస్తామన్నమాట. అందుకే రుబ్బురోలికి కూడా పూజ చేస్తాము రోజు. సోమవారం కాబట్టి మేమైతే ఉపవాసం ఉన్నాము. ఆ రోజున ఉంటే చాలా మంచిదని. అలానే 4 సోమవారాలు ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మేమైతే ఒక్క సోమవారమే ఉన్నాము ఉపవాసం ఉన్నాం కదా అని మా వీధిలో వాళ్ళందరం కలిసి మాకు దగ్గరలో ఉండే ఊర్లో శివాలయం ఉంటే ఆ ఊరికైతే వెళ్ళాము శివునికి అభిషేకం చేయించుకోవడానికి. అలానే శివాలయంకి వెళ్ళాము. శివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేసుకున్నాక శివునికి అభిషేకం చేస్తుంటే చూసాము. అలానే మేము తీసుకెళ్ళిన ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇలా కొన్ని రకాలు తీసుకెళ్ళాము అభిషేకానికి సంబంధించి. అవన్నీ కూడా ఇచ్చాము మేము. వాటితో అభిషేకం చేశారు శివునికి. పూజంతా అయిపోయాక శివాలయంలో నందీశ్వరుడు దగ్గర, అలానే ధ్వజస్తంభం దగ్గర కూడా ఒత్తులు వెలిగించుకున్నాము. అలానే ఉపవాసం ఉన్నాం కదా అని 366 ఒత్తులు కూడా నందీశ్వరుడి దగ్గర వెలిగించేశాము. 366 ఒత్తులు అయితే అందరూ తప్పనిసరిగా వెలిగిస్తారు, కుదరకపోతే మానేస్తారు. కానీ అంటే సంవత్సరానికి సరిపడగా ఒత్తులు ఒకే రోజు వెలిగించేస్తారనమాట ఈ కార్తీక మాసంలో. అక్కడే తాంబూలం కూడా ఇచ్చిపుచ్చుకున్నారు మా వీధిలో వాళ్ళందరూ. గుడిలో పిండి దీపాలు కూడా ఇచ్చాము పంతులు గారికి. పక్కనే ఇంకొక గుడి ఉంటే ఆ గుడిలో కూడా దీపాలు వెలిగించుకుని దర్శనం చేసుకున్నాము. అలానే వచ్చేసేటప్పుడు పంతులు గారికి స్వయం పాకం కూడా ఇచ్చాము. స్వయం పాకం అంటే బియ్యము, ఇంకా కూరగాయలు, పప్పు, తాలింపు సరుకులు, ఇలా తినటానికి ఏం వాడతామో అవన్నీ ఉంటాయన్నమాట. అసలైతే బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలంట. మనం పెట్టట్లే కాబట్టి ఒక రోజుకి సరిపడగా, ఒక పూటకి సరిపడగా భోజనం వండుకునేలాగా ఇస్తామన్నమాట అన్నీను. ఈ పూజలన్నీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 or 3 అయింది. మేము మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఆఫ్టర్నూన్కి వచ్చాము. తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాము అంతే. సాయంత్రం పూజ చేసుకున్నాక అత్తేసర, పచ్చి పులుసు చేసి కుక్కకు పెట్టాక, ముందు కుక్క తిన్నాక తర్వాత మేమందరం అయితే తిన్నాము. కార్తీక సోమవారం నాడు మేమైతే ఇలా చేసుకున్నాము.